హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ఏఐ ఆర్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూపిస్తాను. పిక్చర్స్ అన్నీ కూడా నేను మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ యూస్ చేసి జనరేట్ చేశాను నా ఓన్గా. సో ఇలాంటి బ్యూటిఫుల్ పిక్చర్స్ అన్నిటిని కూడా మీరు కూడా మీ ఓన్గా జనరేట్ చేసుకోవచ్చు. నేను మా కపుల్ ఫేసెస్తో వీటిని స్వాప్ చేశాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే మైక్రోసాఫ్ట్ బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని టైప్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ చూపిస్తుంది కదా బింగ్ ఇమేజ్ క్రియేటర్ అనేసి. సో దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ క్రియేటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ అయితే మీకు 15 క్రెడిట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ 2 క్రెడిట్స్ యూస్ చేసేసాను. సో ఇక్కడ మీకు కావాల్సినట్లు ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో వన్స్ మీరు ప్రాంప్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేస్తే జనరేట్ చేస్తుంది ఇమేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు మొత్తం నేను టైప్ చేసేసాను అండ్ ఇక్కడ క్రియేట్ అని ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఇమేజెస్ 4 ఇమేజెస్ దాకా అది క్రియేట్ చేస్తుంది. వీటిని అన్నిటినీ మీరు సేవ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి. అండ్ నెక్స్ట్ మీరు ఈ ఇమేజెస్ని మీ ఫేసెస్తో పెట్టుకోవాలి, మీ కపుల్ ఫేసెస్తో అనుకుంటే మీరు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు రీమేకర్ ఏఐ యాప్ ఓపెన్ చేయాలి. సో అందులో ఓపెన్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇక్కడ నేను నాకు నచ్చిన ఇమేజ్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ ఫేసెస్ కూడా అప్లోడ్ చేసేసాను స్వాప్ చేసేకి. ఇప్పుడైతే ఈ పిక్చర్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో నా డౌన్లోడ్ అనేది క్లిక్ చేశాను. చూసారు కదా, చాలా సింపుల్. మీ ఓన్గా మీకు నచ్చిన ఇమేజ్ని మీరు మైక్రోసాఫ్ట్ బింగ్తో జనరేట్ చేసుకొని వాటిని మీరు మీ ఫేసెస్తో స్వాప్ చేసుకోవచ్చు రీమేకర్ ఏఐ యూస్ చేసి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.